అందరికీ నమస్తే అండి. నిన్న పేరు నాని ప్రెస్ మీట్ పెట్టాడండి. ప్రెస్ మీట్లో ఏమైనా మాట్లాడతాడంటే గత ప్రభుత్వంలో అంటే జగన్మోహన్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో అసలు కల్తీ మద్యాన్నే అమ్మలేదంట, అన్ని బ్రాండెడ్ మద్యాన్ని అమ్మేశారంట. ఒకవేళ మేము కల్తీ మద్యం అమ్ముంటే ఇప్పటి వరకు మీరు ఎందుకు యాక్షన్ తీసుకోలేదు అని మాట్లాడతాడు. ఒకసారి ఏమని మాట్లాడాడో వినిపిస్తా చూడండి. నాసి రకం కల్తీ మద్యం ప్రజలకు ఇచ్చారు అని చెప్పని ఏ ఒక్క డిస్టిలరీనైనా మీరు బ్యాన్ చేశారా? 20 డిస్టిలరీలు ఉన్నాయి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఆ 20 డిస్టిలరీకి సంబంధించిన మద్యాన్ని ఏమో అమ్మలేదుగా మీరు. ఏమండి, వాటికి సంబంధించి ఏమైనా అమ్మారా? లేదు, కల్తీ మద్యం అసలు ఊరు పేరు లేని బ్రాండ్లే కదా మీరు అమ్మింది కదా. మీరు ఏది అమ్మినా సరే, ఏ కంపెనీతో ఏ ముందు అమ్మేసినా సరే, అసలు దాని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే అసలు ఏంటి అని చెప్పేసి అసలు వివరాలే ఉండేవి కాదు కదా. కంపెనీ ఎవరిది, అసలు ఆ కంపెనీ ఎక్కడ ఉందని అలాంటి వివరాలు ఏమీ దొరికేవి కాదు కదా. అందుకే కదా కల్తీ మద్యం అనేది. ఏ కంపెనీ పైన యాక్షన్ తీసుకున్నారా? ఏ డిస్టిలరీ పైన యాక్షన్ తీసుకున్నారా? వాసుదేవరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారు? పెద్దిరెడ్డి ఎందుకు తిరిగేస్తున్నారు కోర్టు చుట్టూ బెయిల్ కోసం? అలాగే ఇక్కడికి వచ్చి మన అపరమేధవతనంతా ఇక్కడ ఉపయోగించేసి మళ్ళీ లాజికల్ చెప్పడం. ఇంకా మాట్లాడదా? డిస్టిలరీలు కూడా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసినవి తప్పితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక్క కొత్త డిస్టిలరీలు కూడా మా ప్రభుత్వంలో ఒక్క కొత్త డిస్టిలరీని కూడా ఇవ్వలేదు. మరి ఉన్న వాటిని ఎందుకు తీస్తారా? ఉన్న బ్రాండ్లు ఎందుకు తీస్తారంటున్నా. గత 5 ఏళ్ళు కూడా బ్రాండెడ్ మద్యం ఏదైతే ఉందో ఏది రాష్ట్రంలో దొరకలేదు కదా. నేను పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు కానీ, ఆ కంపెనీలు ఏంటి, ఆ బ్రాండ్లు ఏంటి అని చెప్పేసి పేర్లు ప్రస్తావించదలుచుకోలేదు కానీ, మీ హయాంలో బ్రాండెడ్ మద్యం అంటూ అమ్మేరా ఎక్కడైనా సరే? అంతా కల్తీయే కదా. పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు ఎందుకు? ఏ పేరు నాని? తొందరపడ మాకు, ఎందుకు అంత ఆవేశపడిపోతావు? ప్రజలకు తెలియదా మనం ఏం అమ్మేము, ఎంత దోచేసాము, ఎంత తినేసాము, ఏ కంపెనీల చేత అమ్మించేసాము, ఆ కంపెనీలు ఎవరయ్యి, దాని వెనకాతలు ఎవడున్నాడు, మనం ఏ విధంగా అమ్మేము అనేది జనానికి తెలియదా? జనం చూడలేదా? ఇక్కడికి వచ్చి మనం 4 మాటలు అటు ఇటు తిప్పేసి అటా కాదా, లాజిక్ లేదు ఇక్కడ. మనకి లాజికల్ కాదు కదా పేరునే మనకు కావాల్సింది. 2015-19 మధ్యలో చంద్రబాబు నాయుడు గారు మీరు మంజూరు చేసినటువంటి దగ్గర 16 డిస్టిలరీలు కొత్తవి మీరు మంజూరు చేసినట్టున్నారు. అంతకుముందు రాష్ట్రం విడేపడికి ఒక 3-4 డిస్టిలరీలు ఉన్నట్టున్నాయి. ఈ డిస్టిలరీలో ఎక్కడన్నా ఒక్కటైనా మీరు చేసినటువంటి విషం ప్రచారమే నిజమైతే ఒక్క డిస్టిలరీనన్నా మీరు బ్యాన్ చేశారా? అసలు వాటికి సంబంధించిన మద్యాన్ని మీరు అమ్మితే కదండి, మేము అదే కదా అడిగేది. మీరు వాటికి సంబంధించిన మద్యాన్ని ఏమో అమ్మలేదుగా. ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చారు. ఆ ఎవడి అనేది అందరికీ తెలిసిందే. 100 రూపాయలు ఉన్నదని 300 రూపాయలకి అమ్మేశారు. అదే కదా స్కామ్ ఇక్కడ. అందుకే కదా వాసుదేవరెడ్డిని అరెస్ట్ చేసింది. ఇప్పుడు ఆ కేసులకు సంబంధించే కదా పెద్దిరెడ్డి రోజు కోర్టుల చుట్టూ తిరిగేది. చెయ్యి రూపాయిందని ఒకసారి, కాళీ రూపాయిందని ఒకసారి, బాత్రూంలో పడిపోయిన ఒకసారి. దేనికోసం? గత మీరు 5 ఏళ్ళు దోచిన కాడకు దోచేసి మళ్ళీ ఇక్కడికి వచ్చి సుతపోసం అట్లా మీరు బ్రాండెడ్ మద్యాన్ని అమ్మేశారా? ఎలాంటి అవినీతి చేయలేదా? మళ్ళీ మీరు లాజిక్లా అంటే ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు కాబట్టి అవినీతి జరగలేనట్టేనా? కల్తీ మద్యం అమ్మలేనట్టేనా? అసలు మనం దేనిపైన యాక్షన్ తీసుకోవాలి, లేదంటే ఆ డిస్టిలరీని బ్యాన్ చేయాలంటే అసలు మీరు ఏముంది అమ్మారు, ఆ డిస్టిలరీ పేరేంటి, ఆ కంపెనీ ఏంటి, దాని ఓనర్ ఎవడు అసలు తెలిస్తే కదా ఎవరికైనా సరే. ఎవరికైనా తెలిసిందా? రోజుకో పేరు బూమ్ బూమ్ అని, 9 ఆర్ట్స్ అని, ప్రెసిడెంట్ మెడలో, గోల్డ్ మెడలో, ఇంకా సో రకరకాలుగా ఒకటి కాదు ఇంకా అన్ని. రోజుకోటి కొత్త బ్రాండ్ పుట్టుకొచ్చేసేది. దాని గురించి గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవరికి తెలిసేది కాదు. అసలు ఆ కంపెనీ ఎవరిదో, ఓనర్ ఎవడో, అది ఎక్కడ ఉందో అనేది ఎవరికి తెలియదు. మీరు అమ్మేశారు. పైగా అధిక ధరలకి 100 రూపాయలు అంటే 300కి అమ్మాలా, 200 అంటే 350కి అమ్మాలి, 400 అమ్మాలా. పైగా అంతా క్యాషే, ఫోన్పేలు గట్ట ఏమీ లేదు, అంతా క్యాష్తో అమ్మేయడమే. ఇవాళ ఇక్కడికి వచ్చి లాజికల్ చెప్పేస్తున్నాడు ఈ పనుడు. ఇక్కడికి వచ్చి లాజికల్ చెప్తున్నాడు, మేము ఎలాంటి డిస్టిలరీలకి మేము పర్మిషన్ ఇవ్వలేదు. మరి ఉన్న వాటిని ఎందుకు తీసేసావు? గత 5 ఏళ్ళు ఉన్న వాటికి ఏదైతే బ్రాండెడ్ మద్యం ఉందో వాటికి ఎందుకు పర్మిషన్ తీసేశారు? ఎందుకు అమ్మలేదా మీరు? మాట్లాడుతా మందు కంపెనీనైనా, బ్రాండీ కంపెనీనైనా, విస్కీ కంపెనీనైనా, ఒక్క సప్లైనైనా మీరు బ్యాన్ చేశారా? ఎందుకు బ్యాన్ చేయలేదు? మేము ఇప్పుడు దాకా చెప్పేది అదే. అసలు బ్యాన్ చేయడానికి మీరు అమ్మిన మంది ఏదైతే ఉందో ఆ కంపెనీ ఏంటి, ఆ డిస్టిలరీ ఏంటి అని తెలిస్తే కదా ఎవరికైనా సరే. అది తెలియకే కదా ఈ కేసులన్నీ కూడా. ఎందుకు? పని లేక పెట్టారా?
పైగా ఏదో లాజిక్లు మనకి ఇక్కడ. అదే మందు మద్యం సప్లైర్లు ఎందుకు కొనసాగుతున్నారు అంటే అందులో తప్పు లేదనేది కదా అర్థం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మద్యం అమ్మకాల్లో తప్పులు చేయలేదనే కదా. బాబాయ్ నువ్వు డిసైడ్ చేస్తావా? ఆంధ్రప్రదేశ్ ఈ పనికి మళ్ళీ లాజిక్లు 4-5 లాజిక్లు చెప్పేసి నువ్వు డిసైడ్ చేస్తావా? చేయలేదనే కదా, అమ్మలేదనే కదా. అసలు మీరు అమ్మిన మందు ఏదైతే ఉందో ఆ డిస్టిలరీ ఏంటి ఎవరికైనా తెలిస్తే కదా, ఆ కంపెనీ ఏంటి ఎవరికైనా తెలిస్తే కదా ఏ పేరునని. సో తిన్న కాడకి తిన్నారు, అనవసరంగా లాగమాకండి. మద్యం గురించి మీరు ఎంత మాట్లాడితే అంత బొక్క మీకే. ఇక నువ్వేని చెప్పినా నేనేని చెప్పినా మనం ఎన్నైనా మాట్లాడుకున్నా సరే కింద తెలుసుగా, రియాలిటీ గ్రౌండ్ లెవెల్లో తెలుసుగా. తాగిన వాళ్ళకి తెలీదా? తాగిన వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటుంది కదా పేరునని. మనం ఎన్ని మాటలు మాట్లాడుకున్నా సరే, నువ్వెన్ని మాట్లాడినా మేమెన్ని మాట్లాడినా సరే తాగిన వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది కదా, ఉండదా? ఒకసారి వెళ్ళి కనుక్కో. వెళ్ళి మీ టీంని పంపించండి, వెళ్తారుగా, మాట్లాడితే మైకిలు పట్టుకుని వెళ్ళిపోతారుగా. వెళ్ళు ఏ మద్యం దుకాణం దగ్గరికైనా సరే ఎక్కడికైనా వెళ్ళి గత ప్రభుత్వంలో మద్యం కల్తీయా లేదంటే ఈ ప్రభుత్వంలోనే అమ్ముతున్నారని ఒకసారి కనుక్కో. వెళ్ళి ఏ ప్రభుత్వంలో ఎవరు కల్తీ మద్యం అమ్మారు అనేది జనం చెప్పేస్తారు కదా. మనం మాట్లాడుకోవాల్సిన లేదు ఇక్కడ. అమ్మలేదనే కదా, అవినీతి జరగలేదనే కదా ఈ కథా మాటలు అటా మాటలు, ఈ అప్పాబాయ కూరలు ఇక్కడ వద్దు. తిన్న కాడికి తినేసి చాలు, అనవసరంగా లాక్కుంటున్నారు. ఇవాళ రేపో ఖచ్చితంగా ఆ మధ్యలో ఎవరెవరు ఎంత తినేశారని తేలుద్ది. అనవసరంగా ఆవేశపడద్దు నువ్వు. ఇలాంటి పనికిమాల సొల్లు డైలాగులు కొట్టద్దు, అటా గిటాలు వద్దు. జనానికి తెలుసు, రాష్ట్ర ప్రజలు చూసారు మనమే అమ్మేసామనేది కదా, మర్చిపోతారా? పైగా ఇక్కడికి వచ్చి ఉపన్యాసాలు వద్దు, అటా గిటాలు వద్దు, కథా గిటాలు వద్దు, అవి మానే పేరునని అలాంటి మాటలు చెప్పాలంటే మేము కూడా చెప్పేస్తాం. మీరు అసలు దొరకకూడదనే కదా ఊరు పేరు లేని బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మింది. ఒకవేళ రేపు పొద్దున్న ప్రభుత్వం మారి విచారణ జరిపినా సరే దాని పేరు ఏంటి, ఆ డిస్టిలరీ కంపెనీ ఏంటి, అంటే దాని ఓనర్ ఎవరు, ఇదేమీ తెలియకూడదనే కదా. రోజుకో బ్రాండ్, ఇవాళ ఉన్న బ్రాండ్ రేపు పొద్దున్న ఉండదు, ఆ రోజుతో క్లోజ్ అవుతుంది. మళ్ళీ రేపు ఒక కొత్త బ్రాండ్. అసలు ఆ కంపెనీ ఏంటనేది ఎతికితే ఎవరికి తెలిసేది కాదు. అలాగే అమ్మేశారు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో, అలాగే అమ్మేసేవారు. పైగా మీరే అమ్మేశారు. తిన్న కాడికి తినేసి ఆలోచించి అటా కదా, ఈ అటా కదా మాట్లాడొద్దు పేరునని. ఇక నువ్వు తగ్గి మీరు మద్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది, గుర్తుపెట్టుకో. అసలు ఆ కంపెనీ ఏంటనేది ఎతికితే ఎవరికి తెలిసేది కాదు. అలాగే అమ్మేశారు ప్రభుత్వం మద్యం దుకాణాల్లో, అలాగే అమ్మేసేవారు. పైగా మీరే అమ్మేశారు. తిన్న కాడికి తినేసి ఆలోచించి అటా కదా, ఈ అటా కదా మాట్లాడొద్దు పేరునని. ఇక నువ్వు తగ్గి మీరు మద్యం గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంతా మంచిది, గుర్తుపెట్టుకో.